హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు రెసిపీ కజ్జికాయలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నేను ఈరోజు ఈ వీడియోలో బెల్లం కజ్జికాయలని మరింత రుచిగా అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. కజ్జికాయలు చేసుకోవాలంటే కజ్జికాయల పీట ఉండాలి కదా. కజ్జికాయల పీట లేకపోయినా కూడా అదే షేప్లో కజ్జికాయలను ఎలా చేసుకోవాలనేది సమ్ టిప్స్ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కజ్జికాయలు చేశారంటే కనుక ఈ సంక్రాంతికి మీ ఇంట్లో వాళ్ళతో పాటు ఈ కజ్జికాయలు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. ముందుగా ఇక్కడ మనం కజ్జికాయలకి పిండి అనేది ఎలా కలుపుకోవాలో చూద్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోండి. దీంట్లో వేడివేడి నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెయ్యి అనేది బాగా వేడిగా ఉండాలండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే కనుక నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో వేసుకుని నెయ్యి అనేది కాలుతూ ఉంటుంది కాబట్టి స్లోగా ఈ నెయ్యి అనేది ఈ పిండిలో బాగా కలిసేలాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోండి. నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతే కనుక ఇలా ముద్ద చేస్తే ముద్దకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ అనేవి మరీ ఒకేసారి ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే కనుక మన కజ్జికాయలు అనేవి మరీ గట్టిగా లేకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మరీ మెత్తగా మరీ గట్టిగా లేకుండా క్రిస్పీగా తినడానికి బాగుంటాయి. పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి బౌల్ని పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు కజ్జికాయల్లోకి స్టఫింగ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టుకోండి. దాంట్లో ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఏ కప్తో అయితే వేసామో సేమ్ అదే కప్తో ఒక 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసుకుని ఇవన్నీ ఒక 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పప్పు అనేది లోపల వరకు బాగా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పల్లీలను డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు డ్రై ఫ్రూట్స్ వేసుకుని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పల్లీలకు ఉండే పొట్టు అంతా నీట్గా క్లీన్ చేసేసుకోండి. నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. దీంట్లో ఒక 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. సుజీ రవ్వ అంటారు కదా, దాన్ని వేసుకుని ఈ నెయ్యిలో ఈ రవ్వ అంతా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ పాటు ఈ రవ్వని వేయించుకోవాలి. ఇలా కజ్జికాయల్లోకి ఇలా రవ్వ అనేది వేయించుకుని వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రవ్వ అనేది మనకు బాగా వేగింది లేనిది ఎలా తెలుస్తుందంటే ఈ రవ్వ అనేది వేగేటప్పుడు మంచి అరోమేటిక్గా స్మెల్ వస్తుంది. అదేవిధంగా స్లైట్గా గోల్డెన్ షేడ్లోకి టర్న్ అవుతుంది. అలా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి రవ్వను కొంచెం చల్లారనివ్వండి. ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను డ్రై ఫ్రూట్స్ని ఇలా పౌడర్ లాగా చేసుకుని ఉంచుకోండి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కూడా వేసుకోండి. మీరు రవ్వ ఇలా పౌడర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే రవ్వగాయన కూడా ఉంచేసుకుని వీటిలో మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోనే ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. అలాగే ఫైన్గా తురుముకున్న బెల్లం తురుము ఒక 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు వేసుకోండి. మీరు ఈ బెల్లం ప్లేస్లో కావాలంటే షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసేసి మొత్తం కలిసేలాగా ఇలా గ్రైండ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. మనకు ఇప్పుడు కజ్జికాయల్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయింది. అలాగే ముందుగా మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఒక చపాతీ చేసుకోవడానికి వీలుగా ఒక పీట తీసుకొని దాని మీద కొంచెం పొడి పిండి అనేది జల్లుకొని దానిపైన ఒక పిండి ముద్ద పెట్టి ఇలా సన్నగా చపాతీలాగా చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, కొంచెం పలచగానే ఉండాలండి. అలానే మరీ పలచగా మరీ మందంగా లేకుండా మీడియంగా చేసుకోండి. చపాతీ అనేది ఇలా మీడియం చపాతీలాగా చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ తీసుకొని స్టఫింగ్ని ఈ మనం చేసుకున్న చపాతీకి మిడిల్లో వేసుకోండి. వేసుకుని ఇలా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా ఎడ్జస్ట్ని ఇలా సీల్ చేయండి. ఇలా సీల్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఎడ్జస్ట్ని ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని మన కజ్జికాయలకి ఎలా అయితే షేప్ ఉంటుందో అలా ఇలా కజ్జికాయల షేప్ లాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా షేప్ ఇవ్వండి, సరిపోతుంది. మనకి ఎడ్జెస్ అనేవి ఒకవేళ సీల్ అవ్వకపోతే కనుక కొంచెం వాటర్తో తడి చేసుకుని చెయ్యి సీల్ చేసేస్తే కరెక్ట్గా సీల్ అయిపోతుంది. అంతే అండి. మనం ఎన్ని కజ్జికాయలు చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకున్నారంటే కజ్జికాయల పీట లేకపోయినా కూడా చాలా ఈజీగా
మనం ఈ కజ్జికాయలు అనేవి తయారు చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న పిండికి 15 కజ్జికాయలు అయినాయండి. నేను తీసుకున్న స్టఫింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మిగతా పిండి కూడా ఇదే విధంగా అన్ని కజ్జికాయలాగా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్న నూనెకి సరిపడగా మనం కజ్జికాయలు అనేవి నూనెలో స్లోగా డ్రాప్ చేయాలండి. మరి ఆయిల్ మధ్యలోకి వేసేయకుండా కజ్జికాయలు అనేవి ఒక అంచు నుంచి స్లోగా డ్రాప్ చేసామంటే ఆయిల్లోకి సరిపోతుంది. ఇలా స్లోగా డ్రాప్ చేసేసి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయింది లేనిది ఎలా తెలుస్తుందంటే మనం నూనె అనేది ఇలా బుడగలుగా వస్తుంది కదా, అది రావడం అనేది ఆగిపోతుంది. అలా వచ్చిన తర్వాత ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత బయటికి తీసేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో నుంచి. అంతే అండి. ఇలా మిగతా కజ్జికాయలు కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుని తీసుకోండి. చూసారు కదా, కజ్జికాయలు పీట లేకపోయినా కూడా కజ్జికాయలని పర్ఫెక్ట్ షేప్తో పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.